ఇప్పుడు 10 రోజులకి వంట సామాన్ ఎంత అవుతుంది? ఒకరోజు చేస్తే వంట సామాన్ అవుతుందా అని ఆలోచించిన. ఒకరోజు చేసి పెడితే తక్కువ అవుతుంది నాకు. అదే 10 రోజులు చేసి పెడితే సామాన్కి పైసలు ఎక్కువ అవుతుంది. అత్తయ్య గారు ఇది చాలా అన్యాయం అండి. రేపటి నుంచి తినకుండా ఎలా ఉండాలి? అమ్మా ఏమన్నాయమ్మా? పని చేయంటే ఫోన్ చూసుకుంటా, ఇక లేకుంటే నిద్ర ఊరుకుంటా, అక్కడికి తిరుగుకుంటూ ఉంటావు. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు తెలుగు మజాకా ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. అందరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అట్లా చేస్తే మేము చేసే వీడియోలు అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అందరూ లైక్ చేయండి. నీ పిస్తాన్ని వదిలి ఈరోజు ఇంత మంచిగా వంటలు చేసినావు, మంచి భోజనం పెట్టినావు. ఏంటిది ఇప్పుడు? ఏదో మతలబు ఉంది. నువ్వు ఇంత మంచిగా చేసినావు అంటే నాకు నమ్మబుద్ధి తెలియదు. ఇప్పుడు ఏదో ఫిట్టింగ్ పెడతావు, అది ఎందుకు చెప్పు. అరే నాయన, తిన్నికే పెట్టి మళ్ళీ ఎవరైనా ఏమని అంటారా? ఫిట్టింగ్ పెట్టినావు, అది పెట్టినావు అని మాట్లాడతావు. లేని వాళ్ళకి కూడా నువ్వు మనసులో కలిగేటట్టు చేస్తున్నావు కదా. అవును మామయ్య, మీరే ఊకనే భయపడుతున్నట్టున్నారు. అరే నీకు తెలియదురా, డెడ్ షేప్ గమ్ముండండి. ఇప్పుడు చెప్తా చూడు ఏదో ఒకటి. అట్లయితే వంటలన్నీ మంచిగా అయినాయి, మంచిగా గడప నిండా తిన్నారు ఇప్పుడు. మేము తిన్నాం కానీ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు, మనసులోనే పెట్టుకొని ఉన్నావు. అది బయటికి కక్కితే ఇక మేము కూడా తింటాం. ఏందమ్మా ఇంతకి? ఏం లేదు, నేను ఒకటి ఆలోచించిన. రోజు పని చేయాలి, రోజు వండి పెట్టాలి మీకు అందరికి. ఇప్పుడు 10 రోజులకి వంట సామాన్ ఎంత అవుతుంది? ఒకరోజు చేస్తే వంట సామాన్ అవుతుందా అని ఆలోచించిన. ఒకరోజు చేసి పెడితే తక్కువ అవుతుంది నాకు. అదే 10 రోజులు చేసి పెడితే సామాన్కి పైసలు ఎక్కువ అవుతుంది. ఇంకా నేను 10 రోజులు పని చేయాలి. అదే మీకు ఒక రోజు నేను వంట చేసి పెట్టి ఒకటే రోజు కష్టపడితే నేను మిగతా 10 రోజులు గమ్మన ఊకుండొచ్చు కదా. నాకు అట్లా పైసలు మిగిలే, పని తప్పే. అదే ఇది. ఏందమ్మా అర్థం కాలే? ఏం అర్థం కాలేదురా నీకు? ఇది ఒక రోజు కడుపు నిండా అన్నం పెట్టి తర్వాత 10 రోజులు కడుపులో మారుస్తుందంట మీ అమ్మ. అరే మీ నాన్నకు బాగా అర్థమైంది. ఎక్కడికి వచ్చిన కంపెనీ నీ పిస్తార్థానికి? ఇప్పుడు ఇది ఒక రోజు కడుపు నింపుకొని 10 రోజులు కడుపు మార్చుకొని సావాలనా ఎట్లా? ఏందమ్మా ఇది? చిన్నమన్న ప్రశాంతత లేకుండా చేస్తే రేపటి నుంచి మళ్ళీ అన్నం లేదంటే అట్లెట్లయితుంది? తినకుండా ఎట్లుండాలి? ఎట్లా పని చేయాలి? ఎట్లా ఉండాలి? అత్తయ్య గారు ఇది చాలా అన్యాయం అండి. రేపటి నుంచి తినకుండా ఎలా ఉండాలి? అమ్మా ఏమన్నాయమ్మా? పని చేయంటే ఫోన్ చూసుకుంటా, ఇక లేకుంటే నిద్ర ఊరుకుంటా, అక్కడిక్కడ తిరుగుకుంటూ ఉంటావు. ఇప్పుడు పని అంతా నొక్కదాన్ని చేయాలి, ఇక పైసలు సంసారం అంతా చూసుకోవాలంటే నా వల్ల ఏడైతుందమ్మా. ఇంకా మీ ఇష్టం, ఏం పని చేసుకుంటారో, ఏడ తింటారు. వచ్చే 10 రోజులు ఏడానో తినండి, ఏడానో ఉండండి, నాకు సంబంధం లేదు, నన్ను అడగకండి. నా కాడికి నేను గంజి నీళ్ళు తాగుతా, వండుతా. నా దగ్గర అయితే రూపాయలు లేవు, ఏం లేవు. ఓస్ని, నువ్వు కూడా నాకు దొరికినావే తల్లి. తిండి పెట్టకుండా చంపేటట్టుండవు. మరి ఏం చేయమంటారు? నేను ఒకదాన్ని పని చేయాలంటే ఏడైతుంది? మంచిగా వచ్చింది కోడలు ఇంటికి, సోమరిపోతు కోడలు ఇంటికి, ఏం పని చేయకుండా ఏం చేయకుండా. అయ్యో అత్తయ్య గారు, నేనేం చేయనండి, నన్ను అంటారు. ఏం చేస్తావమ్మా నువ్వు? ఏం చెయ్యవు, ఊగానే ఉంటావు. అదే అంటున్నావు కదా. అలా కాదు అత్తయ్య గారు, మీరు చెప్పిన పనులు నేను చేస్తున్నావు కదా, ఇంకేం చేయాలి? మీరు అక్కడిక్కడ తిరిగి నా దగ్గరకు వచ్చి నన్ను అంటారేంటి? అవునమ్మా, తనేం చేసింది? నువ్వు తనకేం పని చెప్తే అది చేస్తుంది కదా, ఇంకేమైంది? ఏంద్రా నువ్వు పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటా మీకు ఎదురు మాట్లాడుతున్నావు? అదేం పని చేస్తున్నావు చూస్తున్నావురా? అవునే, ఆ పిల్ల పని చేయకుంటే ఈ పనికి ఇట్లా చేయాలి అట్లా చేయాలని మాట్లాడుకొని చెప్పి చేయాలి నిదానము. నువ్వు ఒకరోజు తిండి పెట్టి 10 రోజులు ఉపాసం వచ్చుతా అంటే అదే లెక్క కిందికి వస్తుంది. నీ పిసినారు గుణానికి ఆ పిల్ల ఏం చేస్తుంది? నీకు పైసలు పెట్టబుద్ధి కాక ఆ పిల్ల మీద నొక్కుతున్నావు నువ్వు అగటిగడి తిరిగి. అదో గట్టిగా మాట్లాడుతున్నారు ముగ్గురు. ఇప్పుడు మంచిగా తింటారు, దాంట్లో పైసలు ఎక్కడికి వచ్చాయి, ఎవరు పని చేసేది, ఏం వచ్చాయి అని ఏం లేదు. ముగ్గురు ఉండరు, ఎవరైనా బయటకు పోయి ఏమైనా సంపాదించుకొని ఇంట్లో తీసుకొస్తారా? ఎవరు తీసుకురారు. నేనే బయట పోయి అదొకటి ఇదొకటి పని చేసి తీసుకొని రావాలి, మళ్ళీ ఇంట్లో చేయాలి. ఓడంటే అలా తిరగనిక తరైట్ ముసలాను అవుతుంది. ఏ పని చేత మళ్ళీ పని. అరే కొత్తగా వచ్చిన కోడలి పిల్ల ఎందుకు ఇప్పుడే పని, అది దాన్ని గమ్ముకుండా ఇంట్లో చేయాలి, మళ్ళీ బయట చేసుకొని కూర అది చేసుకొని పైసలు తీసుకొని రావాలి, మళ్ళీ మీకు పెట్టాలనా? అందరూ ఒక్కొక్క పని చేస్తుంటే పైసలు వస్తుంటే రోజు మంచిగా తినొచ్చు. ఒకరే చేసి ఒకరే ఉండాలంటే ఎక్కడికైతే సంసారం. అరే అమ్మ, నేను బయట పని చూస్తున్నానే, ఏడ దొరుకుతలేదు సరైన పని. నేను చదువుకున్న దానికి ఏడ దొరుకుతలేదు, ఏం చేయాలి?
ఒక దగ్గర చేస్తేనేమో మళ్ళీ తీసేస్తున్నారు, ఇంకో దగ్గర పోతే అది దొరుకుతూనే లేదు. ఏదో ఒక పని ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అందరికి అవే దొరుకుతుండే. ఏదో ఒక పని చేస్తున్నారు, ఇంట్లో పైసలు తెస్తున్నారు. అరే పిల్లగాడు చేస్తాడు, ఎందుకు అట్లా గర్వం అవుతాడు? వాడు కూడా బాధపడతారు కదా. ఏం పని చేయకుండా ఒట్టి కూకున్నాడు వానికి ఏమైనా ఇదే? రాను రాను వానికి సంసారం అవుతుంది, పిల్లలు అవుతారు, వాని భయం అనుకుంటుంది. అంత భయం ఉన్నాడైతే పెళ్ళైనా కూడా ఇట్లా తిరగాడు, తిండి పెడతాంటే ఉర్లాడాడు. ఏదైనా పని చూసుకొని పని చేయండి ముగ్గురు, అట్లయితేనే ఇల్లు నడుస్తుంది, లేకపోతే లేదు చూడండి. ఇంకా నువ్వు ఏడు పాప తల్లి, ఎవరైనా చూస్తే కొట్టిండ్రు అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఏడు చేర్చడానికి. ఏమో అత్తయ్య గారు, నేను పని చేసినా కూడా పని చేయలేదు అంటున్నారు, ఇంకా నేనేం చేయాలి? ఉండట్లేమ్మా, నువ్వు గమ్ముండు, అది అట్లనే అంటది. ఏడవకు, మంచిది కాదు ఇంటికి ఆడు ఇల్లు ఏడుస్తే. ఏమో మామయ్య, నేను ఇంకేం చేయాలి? పోను దాన్ని ఏం మాటలు పట్టుకున్నావు కానీ నీ పని నువ్వు చేసుకుపో. ఆడ పోయి ఏమన్నా కడిగేటి అవి ఉంటే చూసుకోపో. భోజనానికి అంటే ఏదైనా పని ఉంటే చెప్పు, ఏడవకు, ఉండను కానీ. ఇంకా అమ్మ అట్లా కోపం లేదో మనసులో బాగా పెట్టుకొని అన్నది, నువ్వేమనుకోకు. ఓ ఆడ మన పని ఉంటే చేసి ఇంకా. అలాగేనండి. అసలు నువ్వు ఇంకోసారి ఆ పిల్ల దగ్గరికి లేనిపోని మాట్లాడినావు అనుకో, ఊకుకనే మంచిగా ఉండదు చూడు. నేను ఎందుకు కుక్కంట? నాకేమన్నా ఇదే? నాకేమైనా కోపం ఆ పిల్ల మీద? పని చేయనందుకే కదా నేను అన్నది. అంటే నన్ను ఎవరు పట్టించుకోరా? ఆ పిల్లని ఒక మాట అనే వరకు ఇంట్లో మాట ఎగురుతున్నాడు నా మీద. మరి నేను పని చేయాలి, మళ్ళీ నన్ను ఇన్ని మాటలు మాట్లాడతారా? సరేలేమ్మా, ఉండని, తెచ్చిపెట్టు. నేను కూడా బయట ఏదైనా పని చూసుకుంటే ఏదో ఒక పని చేస్తా, ఇంకా నువ్వేం బాధపడకు. సరేలే, ఎట్లా ఉన్నా కానీ పో. ఆ పిల్లకి చెప్పు, పోయేదాడు చెప్పు, మళ్ళీ బాధపడగల పెట్టినాను. సరేనమ్మా. కాదు ఇప్పుడు ఎట్లా? తర్వాత 10 రోజులు తిండి లేదు అంటున్నావు. ఈరోజు కడుపు నిండా పెట్టి రేపు మార్చినట్టు కాదు. ఏముంది, పోయి బయట ఏమైనా పని చేసుకొని తీస్తారా? చెయ్యాను, అప్పుడు చేస్తారు. నేను పోయి ఏం పని చేయలేను ఇప్పుడు. నేనేమో నీకు ఎరక, నా తెలియదు, నేను పోతుంటా. ఒకసారి ఏడిపోతున్నావే చెప్పే ఏదో ఒకటి. నా తెలియదు, ఏమన్నా చేసుకో.